హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ కొంత మైనస్ లో క్లోజ్ అయింది. 122 పాయింట్స్, 24,918 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం నెగటివ్ మూమెంటం చూసాము. 51,010 దగ్గర క్లోజ్ అయింది. 262 పాయింట్స్ మైనస్ లో. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో టాప్ పర్ఫార్మర్స్ చూస్తే ప్రైస్ వైజ్ గా బాగా పెరిగినాయి. బజాజ్ ఆటో, తర్వాత ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టాటా మోటార్స్, ఓఎన్జీసీ, తర్వాత విప్రో, ఎల్ఎన్టీ, అదానీ ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది మన డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం నిన్న అనుకున్న లెవెల్సే. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం 51,380. అక్కడి నుంచి డ్రాప్ అయింది ప్రైస్. సో మార్నింగ్ కొంచెం పాజిటివ్ గా ఉన్నా కానీ మన కీ లెవెల్ టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ అయింది. క్లోజింగ్ ఆల్మోస్ట్ మనకి మంత్లీ పివోట్ దగ్గర క్లోజ్ అయింది. సో వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ అంటాం. 50,960. సో ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం 50,550 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 51,200 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే అగైన్ 51,380 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇదన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ లెవెల్స్ ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్నటి రేంజ్ లోనే ఈ రోజు ట్రేడ్ అయింది. పెద్దగా రేంజ్ బ్రేక్అవుట్ కాలేదు. సో హైయర్ లెవెల్లో అగైన్ సెల్లింగ్ ప్రెజరే వచ్చింది. సో ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది నిఫ్టీ. మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం మనకి 24,700 నుంచి 25,160 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావచ్చని. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకి అక్కడే కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనం గమనించాల్సిన డౌన్ సైడ్ లెవెల్ 24,800. ఎందుకంటే ఇది మనకి మంత్లీ పివోట్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ దీనికి దగ్గరలోనే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. సో హైయర్ లెవెల్లో అగైన్ మనకి రెసిస్టెన్స్ 25,040. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 25,160. అవి రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. కొంచెం మొమెంటం మాత్రం కొంచెం కన్సాలిడేట్ అయ్యేటట్టే కనపడుతుంది. కొంచెం కాషియస్ గా ఉండాలి నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా మోటార్స్. టాటా మోటార్స్ లో కొన్ని రోజుల నుంచి స్టాక్ భారీగా పడుతుంది. ఎందుకంటే ఇది హైయర్ లెవెల్ నుంచి బాగా డౌన్ అవుతా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్ గా కూడా ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత ఈ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేదు. సో మనం పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు ఇట్లాంటి పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఒక గ్యాప్ ఏరియా, ప్రీవియస్ గా ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది ఇక్కడ. ఈ గ్యాప్ ఏరియా దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయిందంటే కొంచెం వీక్నెస్ ఉంటుంది. జనరల్ గా ఏదైనా బిగ్ గ్యాప్ ఏరియాస్ దగ్గర ప్రైస్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ లోని కూడా బ్రేక్ చేసి ఈ రోజు క్లోజ్ అయింది. ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఏరియా ఏర్పడింది. ఇది న్యూస్ బేస్డ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఇంపార్టెంట్ లెవెల్ కింద తీసుకోవాలి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది 940 దగ్గర ఉంది. సో 940 అంటే ఒక్కసారి మనం లెవెల్ చూసుకుందాం. 940 ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏదైనా ఒక అవకాశం రావచ్చు కౌంటర్ ట్రేడ్ చేసుకోవడానికి. అంటే ట్రెండ్ వైజ్ గా ఇది వీక్ ఉంది కాబట్టి రివర్సల్ ట్రేడ్ చేసేటప్పుడు కౌంటర్ ట్రేడ్ అంటాం. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 940. ప్రైస్ ని కొంచెం గమనించండి 1 or 2 డేస్. ఈ లెవెల్కి వస్తే మాత్రం ఇక్కడ మనకి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 930, 940 లెవెల్స్, 925 నుంచి 940 జోన్ ఇది. సో ఇక్కడికి వచ్చి ప్రైస్ ఒకవేళ రివర్సల్ అయితే మాత్రం మళ్ళీ ప్రీవియస్ గా 1012 or 1010 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫిబొనాచి రేషియోస్ వేసినా కానీ మనకి సో ఇది కంటిన్యూస్ గా డ్రాప్ అయింది. తర్వాత ఒక పుల్ బ్యాక్, అగైన్ డ్రాప్. 100% రీట్రేస్మెంట్ దగ్గర ఇప్పుడు ఆగింది 971 దగ్గర. కాకపోతే ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ ఫర్దర్ గా నెక్స్ట్ వేవ్ లో డౌన్ కి రావచ్చు. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో ఒక పాజిటివ్ మూమెంటం చూడాలి అంటే మనం 1036 కన్నా పైన డే క్లోజ్ అయితే కొంచెం రివర్సల్ గా వెళ్ళి మళ్ళీ మంత్లీ పివోట్ ని టచ్ చేయొచ్చు. అదర్వైజ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలంటే మాత్రం 940, 930 లెవెల్స్ అప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు టాటా మోటార్స్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది కూడా భారీగా పడిపోయిన స్టాకే చూద్దాం. సో ఇది ఓఎన్జీసీ. ఓఎన్జీసీలో ట్రెండ్ వైజ్ గా చాలా వీక్ ట్రెండ్ ఫాలో అవుతుంది.
ఎప్పుడైతే మనకి 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందో, ఇక్కడ మనం చూస్తే ఇది 50 డేస్, ఇది వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఎప్పుడైతే 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయింది. సో ఇది గ్యాప్ ఏరియా. సో ఇది మనకి ఒక సిగ్నల్ లాంటిది అనుకోవచ్చు. ఒక పర్టికులర్ మూవింగ్ యావరేజ్, ఒక ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ని బ్రేక్ చేసి దాని కింద ఒక పెద్ద గ్యాప్ ఏరియా వస్తే అది మనకి ఒక సిగ్నల్ లాగా తీసుకోవాలి. సో ఇది ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అయితే దీంట్లో కూడా మనకి 200 DMA కొంత సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. 268 దగ్గర ఉంది, అది సమ్వేర్ ఇక్కడ 268. ఎస్, ఈ ప్రీవియస్గా ఇక్కడ లోస్. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి డిమాండ్ ఏరియా లాగా కూడా ఉంటుంది. సో ఈ జోన్ మొత్తం మనకి డిమాండ్ ఏరియా లాగా ఉంటుంది. స్టాక్ని కొంచెం మానిటర్ చేయండి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు కౌంటర్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు చెప్పిన 2 స్టాక్స్ కూడా మనం కౌంటర్ ట్రేడ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ONGC, ఎందుకంటే ONGCలో మనం చాలాసార్లు హైయర్ లెవెల్లో కొని ఉంటాం. సో స్టాక్ ఎప్పుడైనా హైయర్ లెవెల్లో కొన్నప్పుడు అది ఫర్దర్గా డౌన్ అవుతుంది అంటే మనం ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో ఎక్కడైతే మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ రీఎంట్రీ అయితే మనకి దాంట్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టాక్ని మానిటర్ పెట్టుకొని దాని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.